మనిషి అనుకుంటాడు అవి చేయాలి, ఇవి చేయాలి, అవి కొనాలి, ఇవి కొనాలి, దాచిపెట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. 25 years పని చేయడం మొదలుపెట్టి 35, 45, 55, 65 ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటాడు. చేసి ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్తాడు? చేసిన మొత్తం విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఇది ఏంటి ప్రయాస, అది వ్యర్థం కాదా అని ఆలోచించడం. మనిషి ఇష్టానికి ప్రయాణం చేస్తా మధ్యలో దేవుడిని వాడతాడు. ప్రభువా నాకు కొంచెం ఉద్యోగం ఇచ్చేసి, నాకు డబ్బులు ఇచ్చేసి, నాకు ఇల్లు ఇచ్చేసి అని అడుగుతూ ఉంటాడు. దేవుడేమో పైనుంచి ఇటు చూస్తూ ఉంటాడు. అరే నీ జీవితం అయిపోతుంది కదా, 10 సంవత్సరాలే కదా, ఇస్తే ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావు? నువ్వు తినలేవు కదా, నువ్వు ఉండలేవు కదా, నీ ఆయుష్ అయిపోయింది కదా, ఇంకా అడుగుతావేందిరా? 4 రోజులు ఓపిక పట్టి తీసుకుంటాను నిన్న, నా దగ్గరికి వచ్చేస్తావుగా, ఇక్కడైతే ఉండేలా ఇళ్ళు అని ఆయన చూస్తూ ఉంటాడు. వీడు ఏం చేస్తాడు? వీడికి ఆశ తీరదు లోకం మీద. దేవుడిని అంగీకరిస్తాడు కానీ పూర్ణంగా రాలేడు. రాలేకి విడిచిపెట్టలేక ఉపవాస ప్రార్థనకి అన్నం పుట్టుకోడు. ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నాకు అది కావాల్సిందే ప్రభు అంటాడు. ఎందుకని? దేవుని ప్రేమ తెలియదు, మనిషి జీవిత పరిధి తెలియదు. ఒక్కసారి నువ్వు ఆగి దేవుని వైపు చూసి, నీ వైపు చూసుకుని, నువ్వెంతున్నావో, నీ బలం ఏంటో, నీ సామర్థ్యం ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీకున్నవేంటో, నీ పరిధులు ఏంటో, నీ జీవితం ఏంటో, నీ జీవిత దినాలు ఏంటో, దేవుడు ఏంటో, దేవుని రాజ్యం ఏంటో, దేవుని ప్రేమ ఏంటో, దేవుడు ఏమి ఇచ్చాడో ఒక్కసారి ఆగి చూస్తే అప్పుడు అర్థమైంది. దేవుని ప్రేమ అంటే ఏంటో, దేవుని కుమారత్వం అంటే ఏంటో, దేవుని పిల్లలుగా పిలువబడటం ఎంత గొప్ప విషయమో, దేవుని పిల్లలుగా పరిగణించబడటం ఎంత గొప్ప విషయం అప్పుడు తెలుస్తుంది. కానీ మనం ఆగమే. అక్కడ రాయబడి ఆగండి బాబు అంటున్నాడు. ఆగు, ఒకసారి నిదానించి జాగ్రత్తగా చూడు, దేవుడు ఎంత ప్రేమనిచ్చాడు అంటున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, దేవుడు ప్రేమించి కుమారత్వాన్ని ఇచ్చాడు. రైట్ తీయండి ఒకసారి. దేవుడు ఏం చేశాడు? ఇంకా గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఒకసారి చూడండి ఏముంది అక్కడ? మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు. చాలు. ఎందుకు పంపాడు? దేవుడు అంట దేవుని ఆత్మని నీ హృదయంలోకి పంపించాడంట. దేవుని ఆత్మని మనుషుల హృదయంలోనే పంపించాడంట. ఎందుకు పంపించాడు? మీరు కుమారులు అయి ఉన్నారు. మీరు ఈ లోక సంబంధులు కాదు, నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, నువ్వు దేవునికి సంబంధించిన వాడు. నువ్వు దేవుని అంగీకరించావు, నువ్వు పరలోక వాసివి. అక్కడేమన్నారంటే మీరు కుమారులై ఉన్నందున. ఆ ఒక్క కారణమే, నువ్వు దేవునికి కుమారుడు అయి ఉన్నందున నీకు ఆయన ఆత్మ ఇచ్చాడు. ఆత్మ ఏం చేస్తుంది? దేవుడి ఇచ్చిన ఆత్మ ఊరికే నిద్రపోతుందండి? దేవుని ఆత్మ నిద్రపోతుంది. అక్కడ ఏమని రాసి ఉంది? చదవండి. నాయనా తండ్రి అని మొదలుపెడుతుందంట. దేవుని ఆత్మే, దేవుడే నీకు దేవుని ఆత్మనిచ్చి మళ్ళీ ఆత్మే నీలో నుండి మొదలుపెడుతుందంట.
ఆ మొర పెడుతుంటే ఏమవుతుంది? ఒక్కసారి చూడండి, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. లేకపోతే ఇక్కడే చూడండి, 4:19 చూడండి ఏముందో. గలతీ 4:19. పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. ఆ దేవుని ఆత్మట ఒక విశ్వాసిలో క్రీస్తు స్వరూపము రావడానికి పనిచేస్తుంది. అదే ఇక్కడ 2 కొరింథీ 3:18 కూడా రాయబడింది. చూడండి ఒకసారి, 2 కొరింథీ 3:18 ఏమన్నదంట? మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆత్మలికగానే మార్చబడి